హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం సౌత్ మూవీ ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉన్న నేమ్స్ విజయ్. ఒకటి విజయ్ రష్మిక పెళ్ళి, ఇంకొకటి విజయ్ దళపతి విడాకుల గురించి. విజయ్ దళపతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదిగారు. ఇప్పుడేమో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు తమిళనాడు నుంచి, టీవీకే పార్టీ నుంచి. కానీ ఇదే టైంలో ఆయన వైవాహిక బంధాన్ని గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ రూమర్స్ కానివ్వండి, లేదా ఇంట్రెస్టింగ్ డిబేట్స్ కానివ్వండి జరుగుతున్నాయి. ప్రస్తుతం నెట్లో ఇది ఒక ట్రెండింగ్గా ఉంది. సో దీనికి సంబంధించి ఎక్కడ సెలబ్రిటీ కపుల్ విడాకులకు సంబంధించిన, ఎక్కడ సెలబ్రిటీ కపుల్ విడాకుల వార్త వచ్చినా అక్కడ వినిపించే పేరు వేణుస్వామి. వాళ్ళు విడాకులు తీసుకుంటారని నేను ఎప్పుడో చెప్పా, వాళ్ళు విడిపోతారని నేను ఎప్పుడో చెప్పా అంటూ ఆయన ముందుకొచ్చేస్తారు. సో విజయ్ దళపతి విడాకులకు సంబంధించి తన వైఫ్ ఎవరైతే సంగీత ఉన్నారో పిటిషన్ దాఖలేశారు. అందులో ఆవిడ వేసిన పిటిషన్లో వేరే నటితో ఎఫ్ఐఆర్ ఉంది అనేది ఇప్పుడైతే హాట్ టాపిక్గా ఉంది. ఈ సంగతి 2025లో ఆల్రెడీ నేను ప్రెడిక్ట్ చేశాను దీన్ని. దానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. సో నేను ఎప్పుడో ఒక స్టార్ హీరో తన వైఫ్తో విడాకులు తీసుకుంటారని చెప్పాను, అందులో ఒక నటి కారణంగా అని చెప్పాను, విడాకులు అయిపోయిన తర్వాత ఆ నటిని పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పాను అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన ప్రొడిక్షన్ వీడియోలో ఎక్కడ కూడా ఒక పేరు అయితే మెన్షన్ చేసలేదు. స్టార్ హీరోలు చాలామంది ఉంటారు, ఎఫైర్స్ చాలామందికి ఉండొచ్చు, విడాకులు చాలామంది తీసుకుంటుంటారు. సో ఇలా చెప్పడం వల్ల ఎక్కడేం జరిగినా ఇది నేనే చెప్పానని దాన్ని కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. నిజంగా అది నిజం కూడా అవుతుండొచ్చు. కానీ ఏదైనా కానీ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు విడాకులకు సంబంధించి వేణుస్వామి టకామని ప్రత్యక్షం అయిపోతారు కదా. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.